మన భారతదేశంలో మహాభారతం గురించి తెలియని వాళ్ళు ఉండరు. కానీ మహాభారతం గురించి మనకి తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మీరు మహాభారతాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. అలాంటి కొన్ని కథలను నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కొన్ని సంవత్సరాల నుంచి మన ఇండియన్స్ ఒక పుస్తకం పైన వర్క్ చేస్తున్నారు. ఆ పుస్తకం పేరు ద డిసెండెంట్స్ ఆఫ్ అర్జున. ఇందులో అర్జునుడి వంశస్థుల గురించి ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాయడానికి మహాభారతంలోని ఎన్నో కథల గురించి తెలుసుకున్నారు. ఆ రీసెర్చ్లో ఎలాంటి కథలు బయటపడ్డాయి అంటే వాటి గురించి దాదాపు 90% మంది హిందువులకు తెలిసి ఉండదు. ఫ్రెండ్స్, గెలిచిన వాళ్లే చరిత్రని తిరగరాస్తారనే విషయం మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. పాండవులు గెలిచిన తర్వాత మేము ధర్మం వైపు ఉన్నాం, అందుకే గెలిచామని చెప్పారు. కౌరవులు అధర్మం వైపు ఉన్నారు కాబట్టే ఓడిపోయారు. ఒకవేళ ఇది ఇలా జరగకుండా పాండవులు ఓడిపోయి కౌరవులు గెలిచి ఉంటే అప్పుడు పాండవులను చెడ్డవాళ్ళనుకునేవాళ్లం, అలానే కౌరవులని మంచివాళ్ళు అనుకునేవాళ్ళం. అసలు మహాభారతం యుద్ధం జరగడానికి కారణం శకుని అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. అతని మాయాపాచికల వల్ల పాండవులు జూదం ఓడిపోయి అన్నిటినీ కోల్పోయారు. కానీ పాండవులు యుద్ధం గెలవడానికి శ్రీకృష్ణుడు సాయం చేశాడు. ఇదంతా ఇలా జరిగింది కాబట్టే మనం ఇలా అంటున్నాం. కానీ ఒకవేళ కౌరవులు గెలిచి ఉంటే పాండవుల పక్షాన ఉన్న శ్రీకృష్ణుడిని శకునిగా భావించేవారు. అలానే కౌరవుల పక్షాన ఉన్న శకుని శ్రీకృష్ణుడు అయ్యేవాడు. కథలో చిన్న మార్పు జరిగితేనే కథ పూర్తిగా మారిపోతుంది. అసలు మహాభారతాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఫ్రెండ్స్, అసలు ముందు మహాభారతం వంశస్థుల గురించి తెలుసుకుంటున్నప్పుడు అసలు మహాభారతం ఏ పాయింట్ మీద స్టార్ట్ అయిందో తెలుసుకోవాలనుకున్నాం. ఆ రీసెర్చ్లో మాకు ఏం తెలిసిందో చెప్తే మీరు అస్సలు నమ్మరు. మీలో చాలామంది అసలు మహాభారతం జరగడానికి ద్రౌపదిని అవమానించడమే కారణమని అంటూ ఉంటారు. ద్రౌపదిని అవమానించిన సంఘటన కంటే కొద్దిగా ముందుకు వెళ్తే ఒక భీష్మ ప్రతిజ్ఞ ఉంటుంది. ఒకవేళ ఇదే నీ కోరిక అయితే నేను నా అస్తిత్వాన్ని ఈ రాజ్యం బాగు కోసం త్యాగం చేస్తాను. ఈ రోజు నుంచి హస్తినాపురం సింహాసనం పైన నాకు ఎటువంటి అధికారం లేదు అని దేవవరదుడు సత్యవతితో అంటాడు. విధి ముందు నీ మాటలకు ఎటువంటి విలువ లేదు దేవరదా. ఒకవేళ భవిష్యత్తులో నీ కొడుకులు మళ్లీ అధికారాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది అని సత్యవతి అంటుంది. అప్పుడు దేవరథుడు, అలా అయితే నేను అగ్ని, ఆకాశం, వాయువు, నీళ్లు, భూమి, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నా వంశాన్ని, ఈ రాజ్య సౌకర్యాలను త్యాగం చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. ఇదే నా భీష్మ ప్రతిజ్ఞ. నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను, అస్సలు పెళ్లి చేసుకోను. అలాంటప్పుడు రాజ్యాధికారాన్ని కోరుకోవడానికి నాకు పిల్లలు కూడా ఉండరు అని దేవరథుడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ తర్వాతే దేవరథుడికి భీష్ముడనే పేరు వచ్చింది. అసలు భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేయకపోతే మహాభారత యుద్ధం జరిగేది కాదు. భీష్ముడు ఈ ప్రతిజ్ఞ సత్యవతి కోసం మాత్రమే చేశాడు. అసలు మహాభారతం యుద్ధం జరగడానికి కారణం సత్యవతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ వల్ల భీష్ముడికి హస్తినాపురం పట్ల ఉన్న గౌరవం కారణంగా తను యుద్ధం ఆపలేకపోయాడు. పాండవులపైన అభిమానం ఉన్నప్పటికీ కౌరవుల పక్షాన పోరాడాడు. సత్యవతి ఎలా జన్మించింది? ఎవరు ఇతను? చూడడానికి రాజులాగా తేజస్వంతుడిగా ఉన్నాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నుంచి దుర్వాసన వస్తుంది, ఆమెకు ఇక్కడ ఎలాంటి చోటు లేదు అని ఒక రాజుగారు తన సేవకుడితో చెప్పారు. దానికి ఆ సేవకుడు, క్షమించండి రాజుగారు, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, వీళ్ళని ఇలా వీడదీయడం మంచిది కాదు అని చెప్పాడు. అప్పుడు రాజు, లేదు, ఈ దుర్వాసన వల్ల కోటలో ఎవరూ ఉండలేదు, ఈమెని ఇక్కడ నుంచి పంపించండి అని చెప్పాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, సత్యవతి. అసలు సత్యవతి ఎలా జన్మించిందో మీకు తెలుసా? ఒకసారి ఒక రాజు అడవిలో యుద్ధం కోసం వచ్చాడు. చాలా నెలల వరకు అడవిలోనే ఉండిపోయాడు. ఒకసారి తన భార్యని ఏకాంతంలో ఉన్నప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా తన వీర్యం బయటికి వచ్చింది. ఆ వీర్యాన్ని ఒక ఆకుపైన ఉంచి దాన్ని భద్రంగా ఆకులలో చుట్టి ఒక పక్షి ద్వారా దాన్ని తన భార్య దగ్గరికి పంపించాలనుకున్నాడు. తనకి రాణి ఇంకా గుర్తు ఉందని, ఏకాంతంలో కూడా తనను మర్చిపోలేదని చెప్పడానికి ఆ రాజు ఈ విధంగా చేశాడు. ఎప్పుడైతే ఆ పక్షి రాజు వీర్యాన్ని తీసుకుని సముద్రం మీదుగా ప్రయాణిస్తుందో అప్పుడది చాలా అలసిపోతుంది. అనుకోకుండా ఆ వీర్యం సముద్రంలో పడిపోయింది. దానిని ఒక చేప తినడం వల్ల అది గర్భవతి అయింది. కడుపులో 2 పిల్లలు ఉన్నారు. చూస్తూ చూస్తూనే ఆ చేప 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయిని రాజు రాజకుమారుడిగా చేసి తనతో పాటు తీసుకువెళ్లాడు.
కానీ అమ్మాయి ఎవరైతే ఉందో తన దగ్గర నుంచి చేప దుర్వాసన రావడం వల్ల రాజుకి ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకనే రాజు తన కూతురిని ఒక మత్స్యకారుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. తనని మీరే చూసుకోండి అని చెప్పాడు. ఆ కన్యని మత్స్యకన్య అంటారు. ఆ తర్వాత ఆమె సత్యవతిగా మారింది. సత్యవతి జన్మించడానికి ఆ రాజు యొక్క వీర్యమే కారణం. కేవలం రాజు యొక్క వీర్యం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని చెప్పడం కూడా తప్పు కాదు. ఆ మత్స్యకన్యకి పరాశర ఋషితో ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు వేదవ్యాసుడు. పాండు, ధృతరాష్ట్రుడు, విదురుడు ముగ్గురు కూడా వేదవ్యాసుడి కొడుకులే. యుద్ధంలో చనిపోయిన కౌరవులు కూడా వేదవ్యాసుడి వంశానికి చెందినవాళ్లే. అర్జునుడి తర్వాత తరం అభిమన్యుడు, పరీక్షితుడు, జనమేజయి ఇలా తరతరాల వరకు వాళ్ళు ఇప్పటికీ మన భారతదేశంలో జీవిస్తున్నారు. ప్రతాప్గఢ్ అనే ఒక చిన్న ఊరిలో సోమ అనే వంశం వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళందరూ అర్జునుడి వంశానికి చెందిన వాళ్ళని ఒక రీసెర్చ్లో తెలిసింది. వాళ్ల మీద ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకమే ద డిసెండెంట్స్ ఆఫ్ అర్జున. అర్జునుడు లోపల ఉన్న శక్తులన్నీ ఇప్పటికీ వాళ్ల కుటుంబ సభ్యుల డిఎన్ఏలో ఉన్నాయి. కానీ 2020లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆ పూర్తి శక్తులు మేల్కొన్నాయని కొంతమంది చెప్తున్నారు. వేదవ్యాసుడు ఎలా జన్మించాడు? మీ దివ్యశక్తులతో నది లోపల నన్ను గర్భవతిని చేశారు. ఎవరైనా నన్ను చూస్తే నాకు పెద్ద అవమానం జరుగుతుంది అని సత్యవతి పరాశర మహర్షితో అంటుంది. సత్యవతికి వేదవ్యాసుడు ఎలా జన్మించాడనే దాని వెనక కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. సత్యవతి పని ఏంటంటే నదికి ఒకవైపునున్న ప్రజలని ఇంకోవైపుకు తీసుకువెళ్లి వదిలిపెట్టడం. ఆమె పైన ఒకరోజు పరాశర మహర్షి కూర్చున్నాడు. మత్స్యకన్య మీద పరాశర మహర్షి నది మధ్యలోకి రాగానే పరాశర మహర్షి, నీకు తెలుసా, నేను నీ భవిష్యత్తును చూడగలుగుతున్నానని చెప్తాడు. ఎందుకంటే పరాశర మహర్షికి జ్యోతిష్యంలో చాలా నైపుణ్యం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని కూడా పరాశర మహర్షే సృష్టించాడు. అతను మత్స్యకన్యతో, నాకు నీకు పుట్టబోయే బిడ్డ భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడుతాడని చెప్తాడు. ఇది విన్న సత్యవతి చాలా భయపడింది. నాకు పెళ్లి కూడా అవలేదు, అలాంటిది మీరు నాకొక పిల్లాడికి జన్మనివ్వమని చెప్తున్నారు అని సత్యవతి అంటుంది. అప్పుడు పరాశర మహర్షి, నువ్వు దేనికి భయపడకు, అసలు నేను నిన్ను తాకను కూడా తాకను, కేవలం నా యోగశక్తులతో నిన్ను గర్భవతిని చేస్తున్నాను. ఆ పిల్లాడిని ఈ భూమి మీదకు తేవడం మన కర్తవ్యం అని పరాశర మహర్షి చెప్తాడు. దానికి సత్యవతి, కానీ ఒకవేళ నేను పిల్లాడికి జన్మనిస్తే నేను కుమారిని అవ్వను, అలాంటప్పుడు నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు అంటుంది. అప్పుడు పరాశర మహర్షి, దీని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. మనం అటువైపు ఒడ్డుకు వెళ్లేలోపే నీకు ఆ బిడ్డ జన్మిస్తాడు, మళ్ళీ నువ్వు కుమారివి అవుతావు. ఇది విన్న సత్యవతి మనసులో ఇంకొక ప్రశ్న రేకెత్తింది. మీరు నన్ను ఈ నది మార్గ మధ్యంలో గర్భవతిని చేస్తారు, దాన్ని ఎవరైనా చూస్తే నాకు అవమానం జరుగుతుంది అని చెప్పి బాధపడుతుంది. ఇది విన్న పరాశర మహర్షి తన శక్తులతో పొగమంచును తయారు చేశాడు. దీనివల్ల అతను సత్యవతిని తన యోగశక్తులతో గర్భవతిని చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు. అప్పుడే సత్యవతి గర్భవతి అవ్వడానికి ఒప్పుకుంది. అటువైపుకు వెళ్లే లోపే వేదవ్యాసుడు జన్మించాడు. పరాశర మహర్షి ఇచ్చిన మాట ప్రకారంగానే సత్యవతిని మళ్లీ కుమారిని చేశాడు. అలానే తన లోపల నుంచి వచ్చే చేప దుర్వాసన కూడా ఆగిపోయింది. మంచి సువాసన రావడం మొదలైంది. అప్పటినుంచే సత్యవతికి గంధవతి అని పేరు వచ్చింది. పరాశర మహర్షి వెంటనే వేదవ్యాసుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా వేదవ్యాసుడు జన్మించాడు. ఆ తర్వాత సత్యవతికి జన్మించిన వాళ్ళందరూ ఎవరూ బతికిలేరు. విచిత్రవీరుడు ఇంకా తన పిల్లలు యుద్ధంలో చనిపోయారు. అప్పుడు సత్యవతి మాత మొదటి సంతానమైన వేదవ్యాసుడిని మళ్లీ పిలిపించింది. నువ్వు నా మొదటి కొడుకువి, భవిష్యత్తులో నా ఆర్యవ్రత సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్లు కూడా నీ నుంచే రావాలి అని చెప్తుంది. అప్పుడే ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు పుట్టారు. అలా పాండుకి పాండవులు పుట్టారు, ధృతరాష్ట్రుడికి కౌరవులు పుట్టారు. వాళ్ల మధ్య మహాభారత యుద్ధం జరిగింది. ఈ విధంగా సత్యవతి ఒక మహాయుద్ధానికి కారణమైంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.